ప్రభుత్వం రైతు భరోసా విడుదల చేయబోతున్నట్లు త్వరలో తెలుస్తుందన్నమాట. జిల్లాల వారీగా వివరాలనేవైతే సేకరించినట్లయితే తెలుస్తుంది. త్వరలో రైతుల అకౌంట్‌లో డబ్బులు, రైతు భరోసా విడుదలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది. రేపు జరగబోయే ఎన్నికల్లో రెండో విడత ఎన్నికలన్నమాట. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రేపు రెండో విడత పోలింగ్, నేడు స్కూళ్ళకు సెలవు. పంచాయతీ ఎన్నికల రెండో విడత వచ్చేసి రేపైతే జరగనుంది. 4,332 పంచాయతీలో ఎన్నికలు జరగాల్సి ఉండగా 5 చోట్ల ఎవరు నామినేషన్లు వేయలేదు. 415 గ్రామాలలో సర్పంచులు ఏకగ్రీవం కాగా మిగతా సర్పంచ్ స్థానాలకు పోలింగ్ అయితే జరగనుంది. అటు 29,903 వార్డు స్థానాలకు ఓటింగ్ అయితే నిర్వహించనున్నారు. పోలింగ్ కోసం ప్రభుత్వ పాఠశాలలు ఉపయోగిస్తుండటంతో నేటి నుంచే ఏర్పాట్లు చేయనున్నారు. దీంతో ఇవాళ రేపు సండే అయ్యా స్కూళ్ళకు సంబంధించి సెలవు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అయ్యా స్కూళ్ళకు సంబంధించి అయితే ఇప్పటికే చూసుకున్నట్టయితే రైతు భరోసా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎన్నికల తర్వాత గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నట్లయితే తెలుస్తుంది. డిసెంబర్ 17తో ఎన్నికలు అనేవి అయితే ముగుస్తున్నాయి అన్నమాట. ముగిసిన తర్వాత ఈ రెండవ విడత ఎలక్షన్లకు సంబంధించి అయితే రేపైతే శ్రీకారం చుట్టనుంది. డిసెంబర్ 17తో చూసుకున్నట్టయితే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల ఎలక్షన్లకు సంబంధించి ముగిసిన తర్వాత రైతు భరోసా వేసే అంశాలకు సంబంధించి అయితే ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే పలు విషయాలకు సంబంధించి అయితే ఎన్ని ఎకరాల వరకు వేయాలి, ఈ యొక్క మనం చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే చూసుకున్నట్టయితే 10 ఎకరాల వరకు అనేది అయితే కటాఫ్ పెట్టినట్లయితే తెలుస్తుంది అనమాట. డిసెంబర్ 17 తర్వాత 18 జరగబోయే కేబినెట్ లో రైతు భరోసాకు సంబంధించి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనబడుతున్నాయి అన్నమాట. రైతులు ఇప్పటికే యాసంగి పంట పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూస్తుంటారు. ఎకరాల వారీగా లబ్ధి పొందిన రైతుల వివరాలకు సంబంధించి, నిధుల వివరాలకు సంబంధించి కూడా జిల్లాల వారీగా లిస్టులు విడుదల చేయడం అయితే జరుగుతుంది. నిధులు విడుదల చేసిన వెంటనే ప్రతి ఒక్కరైతే మిస్ అవ్వద్దు అనుకుంటే అందరూ కూడా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కైతే అందరూ కూడా ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకున్నట్లయితే రైతు భరోసాకు సంబంధించి నిధులు విడుదల చేసిన వెంటనే మీ అందరికీ కూడా అప్డేట్ అయితే చేయడమే జరుగుతుందన్నమాట. తద్వారా నోటిఫికేషన్స్ అయితే మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు అనుకుంటే రైతు భరోసా వివరాలకు సంబంధించి ఏ జిల్లాలో ఎంత శాతం నిధులు విడుదల చేస్తారు, ఎన్ని ఎకరాల వరకు మరి నిధులు విడుదల అవుతాయి అనే వివరాలకు సంబంధించి అయితే మనకు చూసుకున్నట్టయితే డిస్ట్రిక్ట్స్ వైజ్ గా, మండల్ వైజ్ గా, గ్రామాల వారీగా కూడా నిధులు విడుదల చేస్తారట. ఓకే, మీకు అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. డిసెంబర్ 17 తర్వాత రాష్ట్రంలో రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అనేది అయితే రిలీజ్ చేయబోతున్నట్లయితే తెలుస్తుంది అన్నమాట. ఇదన్నమాట విశేషాలు. వెళ్ళినట్టయితే రేపైతే మళ్ళీ ఎన్నికలు రెండో విడత ఉన్నదన్నమాట. తగ్గ పోరైతే జరగనుందా లేదా మనం చూసుకోవాలన్నమాట. ఓకే, అందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. త్వరలో ఖాతాలో రైతు భరోసా విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేది అయితే శ్రీకారం చుట్టనున్నట్లయితే తెలుస్తుంది.